రాజా మహేష్ ఇద్దరు ఇద్దరు నువ్వు రాత్రా వాలంటరీ వాలంటరీ ఫ్యాన్ గుర్తుకోండి అంతా ఫ్యాన్ గుర్తుకోండి అక్క తమ్ముడు నువ్వు మగ పిల్లలు నువ్వే ఫ్యాన్ గుర్తుకోండి అక్క బాగుండవు కదా ఎమ్మెల్యే గారు వచ్చారక్క పిలిచండి ఎమ్మెల్యే గారు వచ్చారక్క ఏం పేరు పేరు జ్ఞానమ్మా మాహిను మైను మైను तुम्हारे वो दिया लो एक दो लाया तो కింద ఇచ్చే चाबी नहीं आती अंदर चलो आदमी चलो भाई चलो आजा మాకు అసలు బియ్యం ఇవ్వడం లేదు సార్ ఇక్కడ ఏమో మళ్ళీ ఆటో ఇక్కడ పెట్టరు వాళ్ళ
ఏం చేస్తున్నారు? వాటికి తీసుకుపోయినా కూడా ఏమంటారు మీకు రేటింగ్ లేదు, మీకు స్టోర్ కాదు, ఎక్కడి నుంచి అక్కడ కొంటారు. ఎవరు మీ డీలర్ పేరు? ఫస్ట్ వాళ్ళు ఆ పక్కన ఉన్నారు. ఫ్యాన్ గుర్తుకు పోయి. అమ్మకు చెప్పండి. ఎమ్మెల్యే గారి భార్యనా? అమ్మ అందరికీ ఎమ్మెల్యే సార్ భార్య మా అక్క. పాంప్లెట్ దో పాంప్లెట్ సూపర్ అమ్మా. ఎమ్మెల్యే సార్ భార్య అమ్మ తప్పకుండా. బాయ్. घर में बोलो हाँ खालिद कहाँ खालिद नहीं था ఏం తెలియలా ట్రాప్ కట్టినావే. మామూలు పగల ये अंतर हम నిలబడుకో పెద్దమ్మా. కూర్చుంటా నిలబడతలే కూర్చుంటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు 12వ వార్డులో పర్యటిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆయిల్ మిల్ ఖాజా నా సోదరుడు, వారి నాయకత్వంలో భీమునిపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, నాయకులు, ఒక్కరేమిటి జగనన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం జరిగింది. దాదాపుగా 3500 ఓట్లు కలిగిన ఈ వార్డు 80% ముస్లిం కమ్యూనిటీతో నిండి ఉంటుంది. 80%. దాదాపుగా ఈ 80% ముస్లిం కమ్యూనిటీలో ఆల్మోస్ట్ అందరూ పేద మధ్యతరగతి కుటుంబీకులే, ధనవంతులు లేరు. జగనన్న పాలన వీరికి పూర్తిగా ఉపయోగపడిందని నేను భావిస్తూ ఉన్నా. వారి మాటల ద్వారా నాకు అర్థమైనది కూడా అదే. 11 వార్డులు నేను తిరిగినప్పుడు ఎంత ఏకపక్షంగా మాకు ఉంది అనే విషయాన్ని నేను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తా వస్తూ ఉన్నా. ఈరోజు కూడా 12వ వార్డు తిరిగినప్పుడు ఏకపక్షంగా ఉండడమే కాకుండా అన్ని వార్డుల మాదిరి సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించడం, హృదయపూర్వకంగా మా అభ్యర్థులను స్వీకరించడం, వారి ఆశీస్సులను మాకు అందించడమే కాకుండా ఈ వార్డులో మరి ముస్లిం సోదరీమణులైతే ఓపెన్, వారి హృదయాన్ని పూర్తిగా బాహాటంగా ఓపెన్ చేసి తెరిచి మేము జగనన్నకే ఓటేస్తాం, జగనన్నకే మేము ఓటేసేది, ఆయన ద్వారా ఎంతో మా పేద కుటుంబాలకు మేలు జరిగింది, నా బిడ్డ ఈ చదువు చదువుకుంది, నా భర్తకి ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది, నాకు పెన్షన్ ఇంటికే పంపించినాడు, ఇట్లా వారి వారి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన లాభాలను, ప్రయోజనాలను తెలియజేస్తూ చాలా నిర్మోహమాటంగా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేసేది, నువ్వే గెలిచేది నాయన, నువ్వు తిరగాల్సిన అవసరమే లేదు అని ఎంతో ప్రేమగా
ప్రతి తల్లి ప్రతి చెల్లి ఈ వార్డులో పర్యటించినప్పుడు నాతో వారి ప్రేమపూర్వకమైనటువంటి విషయాలను పంచుకోవడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా. ఈ వార్డు పర్యటన అయిపోయిన తర్వాత ఇక్కడ మీతో ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడేటప్పుడు నా హృదయం మనస్ఫూర్తిగా సంతసించి మాట్లాడుతూ ఉంది. ఒక మంచి పాలన ప్రజలకు అందించినప్పుడు కానీ, స్థానికంగా మేమైనా జగనన్న ద్వారా కానీ, స్థానిక వైస్ చైర్మన్ ఖాజా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టసుఖాల్లో బాధ్యులమై పెళ్ళంటేనో, పేరంటం అంటేనో, మరణం అంటేనో, ఆకలి అంటేనో, వారి ఇరుకు ఇబ్బందులకు కింద పడినప్పుడు, కాలు ఇరిగినప్పుడు, చెయ్యి ఇరిగినప్పుడు రకరకాల సమస్యలలో స్థానిక నాయకత్వం ఖాజా వాళ్ళతో అందుబాటులో ఉండడం, వారికి కావలసిన సహాయాన్ని చేయడమే కాకుండా తన శక్తికి మించిన సహాయం అయితే మా దగ్గరికి తీసుకురావడం, సహాయపడి చేయడం, ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు అందించడం, కోట్ల రూపాయలతో ఈ వార్డుకు కావాల్సినటువంటి మౌలికమైన వసతులు ఏర్పాటు చేయడం, అన్ని వార్డుల మాదిరి ఈ వార్డు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడం, ఈ అన్ని కారణాల చేత 100కి 80-85% ఈ వార్డులో ఉండే ప్రజలు జగనన్న పార్టీకి ఓటేసేదానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పడంలో ఏమాత్రం నాకు అనుమానం లేదు, సందేహం లేదు. ఒకవేళ నేను అన్ని రాజకీయ పార్టీ నాయకుల మాదిరే పాజిటివ్గా చెప్పడం పరిపాటి నాయకులకు కాబట్టి అట్నే చెప్తానని చెప్పి ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. అట్లా నేను మాట్లాడను. మాకు ఎక్కడైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్పగలుగుతా, అనుకూలం ఉందంటే అనుకూలమే చెప్పగలుగుతా. ఈ వార్డులో 80-85% మంది ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. నేను చెప్పిన మాటను ఈరోజు గుర్తు పెట్టుకోండి. ఎవరైనా రేపు కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా ఇదే రిజల్టే వస్తుంది. మరొకసారి నేను మనస్ఫూర్తిగా ఈ వార్డు ప్రజలందరికీ 2 చేతులు ఎత్తి నమస్కరించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్థానిక నాయకత్వం, కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆయిల్ మిల్ ఖాజాకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రజలతో సత్సంబంధాన్ని పెట్టుకొని పార్టీని ప్రజల దగ్గరికి చేర్చినందుకు కానీ, ఆ పార్టీ నాయకునిగా నేను ప్రచారానికి వచ్చినప్పుడు వారి ప్రేమను నాకు అందించే విషయంలో సఫలీకృతుడైనందుకు ఖాజాకు నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి ఈ వార్డు ప్రజలకు నా ముకులిత హస్తాలతో నమస్కరిస్తూ ఫ్యాను గుర్తుకు మీరు ఓటేసి అత్యధికమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన బలపరిచిన నన్ను గెలిపించాలని చెప్పి నా ప్రార్థన.